హాయ్ ఫ్రెండ్స్, అసలు అవినీతి అంటే ఎరగని వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అవినీతిపై పోరాడి అవే ఆరోపణలో చిక్కుకున్న ఆప్ అధినేత ప్రస్థానం గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టాపిక్లోకి వెళ్ళిపోదు. ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, 2011లో దేశంలో పెద్ద ఎత్తున జరిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో కేజ్రీవాల్ రాజకీయ పునాది ఇక్కడే వేసుకున్నారు. సో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేశారు. 2011లో దేశంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పునాది వేసుకున్న కేజ్రీవాల్ నేడు అదే అవినీతి మరకతో అయితే అరెస్ట్ చేశారు. సామాజిక కార్యకర్తగా వీధుల్లో అయితే నడిచాడు. ఐఐటి కాన్పూర్లో చదివిన కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారిగా అయితే పనిచేశారు. 2002లో కేజ్రీవాల్ ఐఆర్ఎస్కు వీడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధులకు అయితే వచ్చారు. ఇక్కడే కేజ్రీవాల్ పరివర్తన్ పేరుతో ప్రభుత్వేతర సంస్థను అయితే స్థాపించారు. కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని అయితే భావించారు. ఇక కేజ్రీవాల్ తర్వాత చాలా ఏళ్ల వరకు ఢిల్లీలోని సుందర్ నగర్లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. ఇక సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర అయితే పోషించారు. సుందర్ నగర్లో ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి ఆయన అక్కడే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవారు. అక్కడ ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తుండేవారు. ఇక కేజ్రీవాల్కు 2006లో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగ్సెసే అవార్డు అయితే దక్కింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు అయితే లభించింది. ఇక 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం అయితే పెరిగింది. ఆ సమయంలో ఇండియన్ అగెన్స్ట్ కంపారిజన్ ఉద్యమం సోషల్ మీడియాలో అయితే ఊపందుకుంది. కేజ్రీవాల్ దాన్ని ముందుండి నడిపించారు. ఇక ఆ తర్వాత లోక్పాల్ ఉద్యమంలో కూడా 2011 ఏప్రిల్లో గాంధీవాది సామాజిక సేవకుడిగా పేరుగాంచిన అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకైతే దిగినప్పుడు ఆ వేదికపై అన్నా వెనక కేజ్రీవాల్ అయితే కనిపించారు. ఇక 2011 ఆగస్టులో ఢిల్లీ రామ్లీలా మైదాన్లో అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం పెద్ద ఉద్యమం అయితే చేశారు. తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు అయితే నిర్వహించడం ప్రారంభించారు. వేదికపైకి రాగానే ఆయన నేతలపై విరుచుకుపడేవారు. వారు అవినీతి చిట్టాలు విప్పేవారు. దాంతో కేజ్రీవాల్కు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ అయితే వచ్చేసింది. వ్యవస్థ విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు. దాంతో దేశంలో వేల మంది యువత ఆయనతో అయితే కలిశారు. తర్వాత కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా 2012 జూలైలో జంతర్ మంతర్ దగ్గర అయితే జరిగింది. ఇక నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరికి అయితే వచ్చారు. రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన 10 రోజుల నిరాహార దీక్ష ముగియగానే మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం, పార్లమెంట్ను శుద్ధి చేయాలి, ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుంది, పార్లమెంట్ లోపల కూడా జరుగుతుంది, అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోనే ప్రతి గ్రామం దగ్గరికి చేర్చాలన్నారు. ఇక ఆప్ ఏర్పాటు సీఎం పీఠం ఎలా దక్కిందనేది చాలామందికి డౌట్. కొన్ని నెలల తర్వాత అంటే 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లయితే కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని, ప్రజల విరాళాలతో ప్రజల సమస్యల అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని అయితే కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ తన కోసం పనిచేయడానికి వాలంటీర్లు నియమించుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు అయితే గెలుచుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్లో అప్పటికే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్పై పోటీ చేసి కేజ్రీవాల్ 25,000కు పైగా ఓట్లతో అయితే గెలిచారు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ అయితే రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ అయితే కోరారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్ధంగా అయితే లేదు. చివరికి 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్ళీ వీధిలోకి అయితే వచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు కానీ ఏకంగా 67 ఓట్లు అయితే గెలిచింది. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ
ఆప్ విజయం సాధించింది. ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్. ఇప్పుడు కేజ్రీవాల్ వయసు 55 సంవత్సరాలు. ఆప్ విస్తీర్ణ జాతీయ పార్టీ హోదా ఎలా దక్కింది? అసలు జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది. దాంతోపాటు కేజ్రీవాల్ పేరు మారుమోగిపోయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ లభించగా ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా అయితే ఇచ్చింది. కొన్ని నెలల కిందటే ఇండియా కూటమిలో అయితే చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది ఆయన రాజకీయ ప్రస్థానం. సో మీలో ఎంతమందికి ఈ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి వారు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యారు అనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.